ఎవరు నాటకం ఆడారు? అనుపమే అమ్మా. విషం తాగిందే అనుకుందాం. ఉప్పు నీళ్లు తాగితేనే వెంటనే వాంతి చేసేసుకుంటారు. అలాంటిది విషం కలిపిన ఆహారం తింటే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తారా? తలకు కావాలని దెబ్బ తగిలించుకొని జాలి పడేలా చేసుకుని తిరిగి ఇక్కడే తిష్ట వేద్దాం అనుకుంటుంది. అలా ఎలా మాట్లాడతావక్క? నిజమా కాదా ఆలోచించరా? పాము ముంగిసెల్లా కొట్టుకుని అనుపమ కళ్యాణిలిద్దరూ కలిసిపోయారంటే నమ్మొచ్చా? ఆవిడ్ని ఈ పిల్ల కాపాడాలని తీసుకురావడమేంటి? ఇందులో ఏదో నాటకం ఉన్నట్టు మీకు ఇంకాపుతారా? చావు బతుకుల్లో ఇక్కడికి వచ్చిన ఆవిడ్ని నాటకాలు ఆడుతుందని ఎలా అంటారు మీరు? నిన్ననే వచ్చింది, అప్పుడు ఈ మాటలు రాలేదే. బామ్మగారి మనసు విరిచేయడానికి ఏమేం చెప్పాలా అని రాత్రంతా ఆలోచించి పెట్టుకున్నారా? కరెక్ట్. మీరు ఊరుకోండి. అర్జెంటుగా రక్తం కావాలని డాక్టర్ గారు మొత్తుకున్నా మీరెవరూ రక్తదానం చేయడానికి ముందుకు రాలేదు. ఆఫీసర్ తెప్పించారు కాబట్టి సరిపోయింది, లేదంటే తన ప్రాణాలు పోయేవి కదా. మీ ఇంటి మనిషికి మీరే రక్తం ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? మా ఇంటి మనిషిని ఇప్పుడు అనుకోవటం లేదు. మీ బిడ్డని బతికించుకోవడానికి మీకు మనసు రాలేదా తాతయ్య గారు? అనుపమమ్మని మీ కూతురు అనుకుంటుంది అత్తయ్య గారు. ఇంకెవరి కూతురు? మాటల్ని తారుమారు చేస్తూ నాటకాలు ఆడాలనుకుంటుంది మీరు. అహం పక్కన పెట్టడానికి మీకు మనసు రాలేదు. ఇలాంటి తల్లిదండ్రులని నేను ఎక్కడా చూడలేదు. కళ్యాణి! నీకేం తెలిసని మాట్లాడుతున్నావు? చిన్నపిల్లవి కదా అని ఇప్పటి వరకు నిన్ను భరిస్తూ వచ్చాం. మా కూతుర్ని మేము కాపాడుకోవాలంటే మా రక్తం తన రక్తంతో సరిపోల్చుకోవాలి, సరిపోవాలి. నువ్వన్నట్టు అనుపమ నా రక్తం పంచుకు పుట్టిన కూతురై ఉంటే నా రక్తం కాదు, నా ప్రాణం ఇచ్చైనా సరే కాపాడుకునేదాన్ని. ఇన్నాళ్ళు నేను ప్రాణంగా చూసుకున్న అనుపమ నా కూతురు కాదు. నా కూతుర్లా చూసుకున్న కోడలని నువ్వు తెలుసుకో. కోడలా? కోడలి 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 కోడలి
ఇంట్లో కాపురం చేస్తూ సంతోషంగా గడపాల్సిన అనుపమ సేవలు చేస్తూ ఉండిపోయింది. అది ఎవరి పుణ్యమో తెలుసా? మీ నాన్న అజయ్. మీ నాన్న అజయ్ మాధురిల వల్ల మా నాన్న ఏం చేశారు? మోసం, దగా. మా పరువు తీసి స్వార్థంతో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎందుకు వస్తారు? నిజానికి నేనే ఇక్కడికొచ్చాను కోడలిగా. మీ అమ్మ కూడా ఇక్కడికొచ్చింది సవితిగా. మీ నాన్న అజయ్ ఎవరో కాదు, నా కన్న కొడుకు. వాడు నిండు నూరేళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటానని అనుపమ మెళ్ళలో తాళి కట్టి 5 ఏళ్ల తర్వాత కళ్ళల్లో పొడిచిపోయాడు. నేను అమ్మ అని పిలిచే అనుపమ అత్తయ్య అజయ్ మావయ్య మొదటి భార్య కళ్యాణి. నిన్న నీతో చెప్పాలనుకున్న నిజాలన్నీ ఇవే కళ్యాణి. నీకర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను, కానీ అంతలోనే ఇలా జరిగింది. మరి మా అమ్మ నిన్ను మా నాన్న జీవితంలోకి వచ్చావనేది తన చేతకానితనం వల్లే అందరితో అలా అనిపించుకోవాల్సి వచ్చింది. మీ అమ్మే తన జీవితంలోకొచ్చి మీ నాన్నని తన నుంచి దూరం చేసింది. ఆ విషయం నేను అప్పుడే చెప్పాను, ఎవ్వరూ నా మాట వినలేదు. పెళ్ళైన వాడి జీవితంలోకి మాధురి రావాలనుకుంటుంది అని. తన కాళ్ళు చేతులు విరగ్గొట్టమని చెప్తే తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు తన కూతురు మన ఇంటికొచ్చి రచ్చ చేస్తోంది. మా అమ్మ ఎప్పుడు అలా చేయదు, తను చాలా మంచిదే. ఏ బిడ్డకైనా
వాళ్ళ అమ్మ మీద ప్రేమే ఉంటుంది. నీకు అలాగే అనిపిస్తుంది. వాస్తవం అయితే ఇదేనమ్మా, నువ్వు మా మనవరాలివే. కాదు, కాదు, తను మన మనవరాలు కాదు. కాదు, కాదు, కాకూడదు. వాడే నా కొడుకని భావించినప్పుడు తను మనవరాలు ఎలా అవుతుంది? వాడు జైల్లో ఉన్నాడు శివ. కళ్యాణిని కాదంటే దూరం ఇంకా పెరిగిపోతుంది. ఎంత దగ్గరగా ఉన్నా సరే తను నా మనవరాలు కాదండి. కాదు. వాడి మీద కోపము పోదు. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని మంట కలిపాడు వాడు. ఎవరి వల్ల ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో వాళ్ళ వల్లే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోనివ్వండి, ఎవరు ఏమైపోతే నాకే. అలా అనకమ్మా, చిన్నపిల్ల. పెళ్ళై పిల్లలు లేకపోయినా భార్యని కూతుర్లా చూసుకుంటాడని వాళ్ళందరూ మెచ్చుకునేవాళ్ళు. వాడు చేసిన ఘాతకానికి ఆ మెచ్చుకున్న వాళ్ళందరూ చీకొట్టారు. పద్దెనిమిదేళ్లుగా నువ్వు మనసులో కుమిలిపోతున్నా ద్వేషం పెంచుకోకుండా వాడి కూతురైన కళ్యాణిని నువ్వు రెప్పలా చూసుకుందామనుకున్నావు. మీ అందరికీ ఒక అవగాహన ఉంది. నేనే గుడ్డిగా నమ్ముతాను. ఇంకా జాలిపడి నా గుండెకి భారం పెంచుకోదలుచుకోలేదు. అనుపమమ్మని కళ్యాణిని కాదంటే వాళ్ళు బాధపడతారమ్మమ్మ. నాకు సంబంధం మాత్రమే లేదంటున్నాను. ఉంటారో వెళ్ళిపోతారో వాళ్ళిష్టం. నువ్వు ఎక్కడనుంటావు? మా నాన్న వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు నువ్వు బుట్టలో వేసుకున్న చాలా మంది మగాళ్ళ దగ్గరికా
పైకి మాత్రం నిండు ముత్తైదువులా అలంకరించుకుంటావు కాని చేసేవి మాత్రం దొంగ పనులు, దురాశ పనులు. నీ చేతి చేసుకున్న కాగితాలు కావు, జీవితాలు. నువ్వు కాదంటే మన బంధం మీదొట్టు. పైకి అన్నయ్య మీద కోపం నటించినా నాన్నకి లోపల అజయ్ అన్నయ్య మీద ప్రేమ మాత్రం పోలేదన్నమాట. అన్నయ్య మీద నాన్న ప్రేమని అనుపమని ఇంటి నుండి పంపడానికి పావుగా వాడుకోవాలి. అన్న కూతురని కళ్యాణి మీద ప్రేమ కురిపించి అనుపమని గెంటేశాక కళ్యాణిని కూడా బయటికి సాగనంపుతా. అప్పుడు ఈ ఇంటి పెత్తనం, ఇంట్లో మొదటి విలువ నాకే ఉంటుంది. నానా, ఫోటోని దాచిపెట్టగలవు గాని అన్నయ్య మీద గుండెల్లో ఉన్న ప్రేమని దాచలేవు కదా నాన్నా. అమ్మా, ఏంటమ్మా అనుపమోదన్ గురించి బాధపడుతున్నావా? గత 18 ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నానుగా చిన్ని. అత్తయ్య గారి బాధ రూపంగా మారి ఆ కళ్యాణిలాగా ఇంటికే వచ్చింది కదండి. ఇప్పుడేమో అనుపమమ్మ పాపం చావు దాకా వెళ్ళొచ్చింది. పాపం చిన్నపిల్లని మైలతో వచ్చిన ఎవరో తెలియకపోయినా ఇంట్లో ఉండనిచ్చాను. అది చిన్నపిల్ల కాదు, మనిషికి విషం పెట్టేంత పెద్దదని తెలుసుకోలేకపోయాను.